ఇప్పుడు మృతుల్లో నుంచి ఒకడు లేచి వెళ్తే చచ్చినోడు లేచి వచ్చి చెప్పాడు కాబట్టి నమ్ముతారు అంటే అబ్రాహాము నవ్వి, నైనా కుమారుడా, భూలోకంలో ఉన్న దైవజనులు వాళ్ళు ప్రకటించినప్పుడు వినకపోతే ఒకడు మృతుల్లో నుంచి లేచి వెళ్ళి చెప్పినా కానీ వాళ్ళు ఏం చేయరు? అది జరిగితే నమ్ముతా, ఇది జరిగితే నమ్ముతా, ఏది వీడిని బాగు చేయ నమ్ముతా. నమ్మించడం చాలా చిన్న విషయం. ఈరోజు ఇక్కడ వేసే ప్రత్యక్షమవుతున్న ఆటోమేటిక్గా నమ్ముతారు. దెయ్యాలు కూడా నమ్ముతాయి. జీవితం బాగుపడి మారు మనసు పొందించేది వాక్యం అనే బీజం. ఇప్పుడు నేను చెప్పే మాటలో ఒకటి, ఇప్పుడు మీ తాత లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా చచ్చిపోయి ఉన్నారు అనుకో ఈ వారంలో, వాళ్ళు వచ్చి ఇప్పుడు చెప్పినా కానీ మీరు ఏం చేయరు? నంబర్ తెలుసా? ఇంకో విషయం చెప్పనా, ఒకవేళ చచ్చినోడు లేచిన కొంతమంది ఏమని చేద్దాం అనుకున్నారంటే మన మతం పోయి దీన్ని చంపేద్దామని ఒకడు ఉంటాడు. చచ్చినోడైనా ఈడైనా దైవజనులు భూలోకంలో ఉన్నవారు సువార్త చెప్పినప్పుడు నమ్మకుండా బాప్టిజం తీసుకోకుండా విచ్చలవిడిగా తిరిగేస్తే ఈరోజు చచ్చిపోయినోడు ఒకడు తిరిగి లేచి వచ్చి చెప్పినా కానీ ఆడు ఎన్నడూ మారు మనసు పొందడు, బాప్తిస్మం తీసుకోడు.